7 దశాబ్దాలు 7 దశాబ్దాలు గడిచాయి మన దేశానికి స్వాతంత్రం వచ్చి. 7 దశాబ్దాలు గడిచాయి మన దేశాన్ని బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపించి. ఆనాడు ఎంతోమంది నుదుటి రాతలను చెరిపి ఈ దేశపు భవిష్యత్ రాతను రాశాను. ఎంతోమంది ప్రాణత్యాగాలతో ఈ జాతి మళ్ళీ ఊపిరి పోసుకుంది. పరాయి దేశపు బానిసత్వం నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టి స్వతంత్ర భారతంగా మారి 7 దశాబ్దాలు గడిచింది. మళ్ళీ ఇంతకాలం తరువాత నాకు ఒక సందేహం కలిగింది. ఈ దేశం నిజంగా బానిసత్వం నుంచి బయటపడిందా? ఆధునికంగా అభివృద్ధి చెందిన ఈ దేశంలో ఎటు చూసిన ఆకలి చావులు అలానే ఉన్నాయి, నిరుద్యోగం అలానే ఉంది, నిరక్షరాస్యత అలానే ఉంది. 3 కోటి దేవతలు పుట్టిన ఈ దేశంలో స్త్రీలకు పూర్తి రక్షణ కల్పించడంలో వైఫల్యం. మూఢనమ్మకాల మత్తులో తల్లిదండ్రులు, మద్యం మత్తులో యువత, పరువు హత్యలు, కులగొడవలు, మత కల్లోహం, అవినీతితో నిండిపోయిన రాజకీయాలు, ప్రభుత్వ సంస్థలు. ఇలా చెప్పుకుంటూ పోతే మరో 7 దశాబ్దాలు గడుస్తాయి. ఇవి చూడడానికి ఆనాడు మేము ఇంకిలాబ్ జిందాబాద్ అని అరిచింది. ఇలాంటి బ్రతుకు కోసమా స్వరాజ్యం మా జన్మ హక్కు అని తెల్లవారి తోటాలకు ఎదురు వెళ్ళింది. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం ఉన్న దేశం మనకు. కానీ ఇక్కడ మనిషి బ్రతకడానికి భయపడుతున్నాడు, మాట్లాడడానికి భయపడుతున్నాడు, మనస్ఫూర్తిగా నవ్వుకోలేకపోతున్నాడు, గుండెల నిండా గాలి పీల్చుకోలేకపోతున్నాడు. ఈ దేశానికి గొప్ప భవిష్యత్తు ఇవ్వడానికి ఆనాడు మా తలరాతలు తాకట్టు పెట్టి ఈ మట్టికి ప్రాణాలు అర్పించాము. దేశం కోసం ప్రాణాలు ఇచ్చాము కనుకే ఈనాటికి బ్రతికున్నాం. India is a democratic country. What about Indians?